వెల్కమ్ టు వైకే టీవీ న్యూట్రిబైట్స్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. షుగర్ లేదంటే స్వీట్స్ ఇవంటే అందరికీ ఇష్టమే. ఎందుకంటే అదొక రకంగా చెప్పాలంటే మన అందరి కంఫర్ట్ ఫుడ్, హ్యాపీనెస్‌ని ఇచ్చే ఒక ఫుడ్ అని చెప్పొచ్చు. సో, ఇష్టమా కాదా అంటే అందరి నుంచి వచ్చే ఆన్సర్ యెస్ అని చెప్పే. సో, ఈ షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? ఏంటన్నది ఇవాళ తెలుసుకుందాం. సో, షుగర్స్‌లో మనకి అగైన్ 2 రకాల షుగర్స్ ఉంటాయి. గుడ్ షుగర్స్, బ్యాడ్ షుగర్స్. సో, ఈ గుడ్ షుగర్స్ అన్నవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఫ్రూట్స్, తర్వాత మన తేనె ఇవన్నీ కూడా మనకి నేచర్ నుంచే వస్తున్నవి. సో, ఇవి ఓన్లీ షుగరే కాకుండా మనకి రకరకాల వైటమిన్స్, మినరల్స్, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఫైబర్ అంటే పీచు పదార్థం. ఇవన్నీ కూడా మన శరీరానికి ఎంతో మంచి చేస్తాయి. సో, ఇవన్నీ కూడా మనం గుడ్ షుగర్స్ అని చెప్పొచ్చు. బ్యాడ్ షుగర్స్ ఏంటి అంటే మనకి అన్‌హెల్తీ ప్రాసెస్డ్ బేకరీ జంక్ ఫుడ్స్, ఈ మైదా తర్వాత మన రిఫైన్డ్ షుగర్స్ నుంచి చేసే ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ నుంచి వచ్చేది బ్యాడ్ షుగర్స్. సో, వీటి వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్లడ్ షుగర్ ఇంక్రీజ్ అయిపోవటము. దీనికి డయాబెటిస్‌కి ఎటువంటి సంబంధం కూడా ఒక రకంగా లేదండి. అంటే ఆల్రెడీ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి అటు ఇటుగా ఇంకా ఎక్కువవుతది. బట్ ఒక హెల్తీ నార్మల్ ఇండివిడ్యువల్‌కి కూడా అప్పటికప్పుడు మనం దాన్ని బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ అంటాము. సో, అది ఇంక్రీజ్ అయ్యి అన్నెసెసరీగా ఆ టైంకి మనం ఎక్కువగా చాలా వరకు అందరం కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువగా కూర్చొనే వర్క్ చేస్తున్నాము. ఫిజికల్ యాక్టివిటీ అన్నది సరిగ్గా ఉండట్లేదు. సో, దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ షుగర్స్ అన్నీ కూడా ఫ్యాట్‌గా స్టోర్ అయిపోయి లీడింగ్ టు ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ అంటే ఊబకాయం, ఓవర్ వెయిట్. సో, దీనివల్ల నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ అని చెప్పొచ్చు. ఈ ఫ్యాటీ లివర్ సమస్య కూడా ఎక్కువగా చూస్తున్నాం ఈ రోజుల్లో. ఆల్సో ఇండియా లీడింగ్ డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని రీసెంట్‌గా రిపోర్ట్స్ వచ్చినియి. అంటే మొత్తం ప్రపంచంలోనే షుగర్ కేసెస్, డయాబెటిస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలోనే ఎక్కువున్నాయని చెప్తున్నారు. సో, వి షుడ్ డెఫినైట్‌లీ లుక్ ఇంటూ వాట్ వి ఆర్ ఈటింగ్ అండ్ మన ఫుడ్ చాయిసెస్ ఏంటి అన్నది మనం ఒకసారి చూసుకోవాలండి. సో, ఈ షుగర్ కానీ అంటే షుగర్ వ్యాధి, మధుమేహం, డయాబెటిస్ ఏదైతే ఉందో అది, ఓవర్ వెయిట్, ఒబేసిటీ, పీసీఓడీ మన ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆడపిల్లల్లో అండ్ ఈ ఫ్యాటీ లివరు ఇవన్నీ కూడా చెప్పాలంటే దే ఆర్ లింక్డ్ టు ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ బ్యాడ్ షుగర్స్. సో, చాలామంది డయాబెటిస్ పేషెంట్స్ కూడా నన్ను అడిగేదేంటంటే, అసలు కంప్లీట్‌గా ఫ్రూట్స్ అన్నవి మానేసేయాలా? అసలు ఇంక మేము తినకూడదా? అని అడుగుతారు. విచ్ ఇస్ కంప్లీట్‌లీ రాంగ్ అండి. కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ అంటాం. అంటే వాటిల్లో తక్కువ షుగర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బొప్పాయి కానీ, దానిమ్మ, జామకాయ, ఆల్ ది సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతికి చెందినవి, ఆరెంజ్, బత్తాయి, బెర్రీస్ ఇవన్నీ కూడా మంచి ఫైబర్ రిచ్ ఉంటుంది. లాట్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో, బేసిక్‌గా మన గుడ్ హెల్త్‌కి ఇందాక చెప్పుకున్నట్టు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసేదానికి కూడా దే ఆర్ వెరీ, వెరీ హెల్ప్‌ఫుల్. సో, మీరు కంప్లీట్‌గా ఫ్రూట్స్ అన్నవి మానేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక్కసారి మీ డాక్టర్‌తో కానీ, మీ క్లినికల్ న్యూట్రిషనిస్ట్‌తో కానీ డిస్కస్ చేసి మీరు ఎటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలన్నది ప్రాపర్‌గా వాళ్ళు సజెస్ట్ చేసిన దాన్ని బట్టి తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చా అని అడుగుతారు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు. డెఫినైట్‌లీ నో అండి. సో, ఫ్రూట్ జ్యూసెస్ వల్ల ఏమవుతుంది అంటే ఇమ్మీడియేట్‌లీ మీకు ఆ గ్లూకోజ్ స్పైక్స్ అన్నవి ఇంకా ఎక్కువైపోయి షుగర్స్ అన్నవి పెరిగిపోతాయి. సో, డెఫినైట్‌లీ అందులో ఎందుకంటే మనకి పీచు పదార్థం మిస్ అయిపోతది కాబట్టి. సో, ఫ్రూట్‌ని ప్లీజ్ హ్యావ్ ఇట్ ఇన్ ద హోల్ ఫార్మ్ అంటే ఫ్రూట్ లాగానే తీసుకోండి. జ్యూస్ ఫార్మ్‌లో తీసుకోవద్దు. సో, బేసిక్‌గా డయాబెటిస్ ఉన్నవాళ్ళనే కాదండి, ఎవ్వరికైనా కూడా ఫ్రూట్ మనకలా హోల్ ఫార్మ్‌లో తీసుకోవడమే ఇట్ ఈస్ వెరీ, వెరీ గుడ్. ఎందుకు అంటే మనకి వైటమిన్స్, మినరల్స్, ఈ ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మిస్ అవ్వకుండా హోల్ ఫ్రూట్‌లో ఉంటాయి కాబట్టి. సో, నెక్స్ట్ టైమ్ వెన్ యూ ఆర్ చూసింగ్ షుగర్స్ ఆ ఇన్‌స్టంట్ హ్యాపీనెస్ కోసం ఆహ్, ప్రాసెస్డ్ జంక్ ఫుడ్ కాకుండా చక్కగా ఇలా హెల్తీ షుగర్స్ చూజ్ చేసుకోండి. ఫ్రూట్స్ కానీ లేదంటే మనం ఇంట్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్న నట్స్, సీడ్స్ తోటి చిన్న చిన్న బైట్ సైజ్డ్ లడ్డూస్ లాగా చేసి పెట్టొచ్చు. పిల్లలకి కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్. లేదంటే చిక్కీ లాగా చేసి పెట్టొచ్చు. వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ ఆల్సో. అండ్ ఇంకొకటి షుగర్ ఉన్న వాళ్ళు కామన్‌గా అడిగే క్వెషన్
బెల్లంతో చేసిన స్వీట్స్ తినొచ్చా? లేదంటే మన షుగర్ ఫ్రీ స్వీట్స్ తినొచ్చా? తేనె తీసుకోవచ్చా పరగడుపున అని అడుగుతారండి. వెన్ వి టాక్ అబౌట్ షుగర్ కంట్రోల్ ఎనీథింగ్ ఈస్ ద సేమ్. అంటే ఈ 3 కూడా తేడా ఏంటి అంటే తెల్ల పంచదారకి, దీనికి తెల్ల పంచదారలో మనకి జీరో న్యూట్రిటివ్ వాల్యూ అంటే పోషకాలు ఏమి ఉండవు. బట్ కొంతవరకు ఈ తేనె మనకి న్యాచురల్ సోర్స్ అండ్ బెల్లంలో కొంత ఐరన్ ఉంటుంది. చాలా మైన్యూటే చెప్పాలంటే నాట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. బట్ ఫ్రూట్స్ మంచివే ఇందాక నేను చెప్పినట్టు. సో, ఇలాగా మొత్తంగా అవే తినకుండా కొంచెం హెల్తీ చాయిసెస్ నేను ఇందాక చెప్పినట్టుగా తక్కువ షుగర్స్ ఉండే ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. బట్ డైలీ కూడా ఈ రస్కులు తినటం కానీ, లేదంటే ఈ హెల్తీ స్వీట్సే మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామని అవి తీసుకోవటం కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్స్‌తో చేసే ఈ స్వీట్స్ తినటం కానీ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా షుగర్ లెవెల్స్‌నయితే మటుకు ఒకే రకంగా పెంచుతాయి. దేర్ విల్ బి నో డిఫరెన్స్. సో, ఇఫ్ యూ ఆర్ ఎ డయాబెటిక్ పేషెంట్ ప్లీజ్ వాచ్ వాట్ షుగర్స్ యూ ఆర్ సెలెక్టింగ్ అని చెప్పి. సో, ఓవరాల్‌గా కూడా అందరికీ కూడా ఈ హెల్తీ షుగర్స్ అన్నవి సెలెక్ట్ చేసుకుంటే మనకి అన్ని రకాలుగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. సైనింగ్ ఆఫ్. నేను మీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సుష్మా గుమ్మ. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటి? ఆడపిల్లల్లో అయితే పీరియడ్స్ టైంలో పీరియడ్ క్రాంప్స్ అంటాం. అంటే బాగా ఈ పెయిన్, బ్యాక్ పెయిన్ కానీ, స్టమక్ పెయిన్ కానీ అబ్జర్వ్ చేస్తున్నాము. సో, ఈ పెయిన్‌కి గల కారణం ఏంటి అంటే ఇన్‌ఫ్లమేషన్.